10 కాకుండా 15 లక్షలు ఎవడు నీ బావా ఇలా నీకు అనవసరం నువ్వు జోక్యం చేసుకో చెప్తానా నీకు బల్బు బాగున్నదిరా. నువ్వు బావ అయితే ఇంటికి రా కాలు మొక్తా కానీ మా విషయంలో జోక్యం చేసుకోకు భూమి పంచాయతీరా నీకు అనవసరం లేదని చెప్తున్నా కదా నువ్వు చక్కగా ఇడిగాలి వీకు ఏం మాట్లాడతానురా బావతో మాట్లాడే పద్ధతిదేనా అయ్యో శినబాపు వెనకటి నుంచి శినబాపే పెట్టిందా తిండి మేము పెట్టలేదా తిండి పెట్టలేదని మమ్మల్ని ఇట్లా కూడా బదనాం చెయ్యరిగా ఆయనకు మేము నచ్చనే నచ్చం కొడుకులు కోడలన్న ప్రేమే లేదు 10 మందిలో ఇజ్జత్ తీయడానికి ఆయన ఇంట్లో తింటాడు తిండి. అవును మీరంతా శుద్ధ పూజలోళ్ళు మంచోళ్ళు ఆయన మంచోడు కాక చిన్న బాబు దగ్గర తింటాడు ఆయన ఒక ఆడపడుచున్నది అది ఎట్లుంటదని ఏనాడన్నా ఫోన్ చేసిన మొఖాలేనా మీ జరా ఇన్ని రోజులు తిరిగినందుకు ఈ 2 లక్షలు నువ్వే ఉంచుకుంటావా? నేను ఉంచుకుంటాను అన్నా. అవి ఇప్పుడు ఏడున్నాయి? మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అరే తమ్మి ఈ పంచాయతీ ఎడతెగుతలేదా చేస్తలేదా ఏం చేద్దాం రా ఎట్లనే చెయ్యిరా దాన్ని వాళ్ళ పిలిచి మాట్లాడు. మాట్లాడతలేనా అన్న లోకం చెప్పినా వాళ్ళకి బుద్ధి రాదా చెప్పి మనం ఇంతగానం చెప్తే వీడినాడే వాడినాడే ఏం చేద్దాం చెప్పు తలకాయ నొప్పులు వీళ్ళతో లోకం మీద వాళ్ళు ఉన్నారా ఇట్లా నీ అవ్వ పంచాయతీ పాడు కానీ ఇక వీళ్ళు కాకున్నారు మనం కాక నువ్వు కాక నువ్వు కొడుకులు నీ అవ్వ 10% అదే సంపదు ఇట్రా ఏందిరా ఇక మమ్మల్ని మనశ్శాంతి ఉండనియారా ఈ పంచాయతీ పాడుగా ఎన్ని రోజులు పెట్టుకుంటారా? అరే నన్ను ఏం చేయమంటానవే నువ్వు కూడా చూస్తున్నావు కదా ఇలా నా తప్పే ఉందా చెప్పు అరే నా పక్క పంటి బోరే జర దూరం వేసుకో అంటున్నా అని జాగలేనట్టు గాన్ని ఎత్తాను బట్టే గంత కక్ష సాధిస్తాడు నా మీద చెప్పు ఏమో రాదు మీకేరుగా వాడు అంతకుముందు నువ్వు ఇంతకుముందు ఆ పంచాయతీ అట్లా పడిందంటే మళ్ళీ పంచాయతీ సంపాదించి 4 రోజులు అయ్యాను మనశాంతిగా ఉండనియరా ఎందుకు పోయిందిరా ఇట్లా అత్తాడు కదా అడుగు స్వామి ఈ ఎన్ని రోజులు మీరు ఈ లొల్లి పెట్టుకుంటారు మమ్మల్ని ఎన్ని రోజులు బాధ పెడతారా బాబు నన్ను ఏందిరా ఈ భాగవతం ఎన్ని రోజులు అంటే అది గంట రోజులు కానీ అయ్యేది కానీ నడవని తీరుపాటు ఉన్నాడు అంటే అట్లా మొండి మాటలు మాట్లాడితే ఎట్లా అన్నట్టు అది మొండి మాటలు కాకపోతే ఏంది అక్కడ పొలం ఎండిపోతుంది ఇంకా బోర్ వేసుకుంటా అంటే బోర్ వేయకుండా అడ్డం పడే నువ్వు ఎట్లా చేస్తా టైర్ల కింద వేస్తావు కిత్తా టైర్లు కాల పెడతా నేను చేయని దానికి గౌరవానికి పొక్క కొట్టడం నన్ను గట్ల బదనాన్ని చేసే నడవని ఎన్ని రోజులు నడుతావు పంచాయతీ ఇయ్యాలి కాకపోతే ఇంకా 4 ఏళ్ళు కాకపోతే ఇంకా 10 ఏళ్ళు అని ఓని నీదేం పోతా అని అది ఏదైనా మీకేరక బిడ్డ అది ఏం మాటలో ఏందో అరే నలుగురు సరైనట్టుగా మాట్లాడరా గిట్లా ఇద్దరు మొండిగా పోతే ఎట్లా? అరే నాకు కడుపు కొడితే ఏమవుతుంది నువ్వు కూడా గట్టే మాట్లాడతావు నేను దూరం వేసుకుంటున్నాను ఆ జాగా వేసుకో అంటున్నా నేను ఇట్లా అద్దంటున్నా అడ్డమంటారా మరి నా జాగా కాదు నీ జాగాకు వచ్చేస్తానా నా జాగానే కానీ వేసుకునేది రూల్స్ ప్రకారం 100 మీటర్లకు దూరం వేసుకోవాలి నువ్వు దాని పక్క పంట వేస్తా అంటే బోరు 4 నీళ్ళు రావద్దు అట్లా కాదు ఇప్పుడు నువ్వు గవని మాట్లాడకరా పోయినావు నాతోని పెట్టుకున్నావు అయిపోయింది నాతో ఎంత పెట్టుకున్నావు గత పెట్టుకున్నావు అరే అన్నావు తురే అన్నావు ఇక నీ నోటికి వచ్చిన బుద్ధి పోనీయలే నువ్వు నాకేదో నచ్చ చెప్పానని మాత్రం చూడకు ఒకటే బాబు నా జాగా నేను వేసుకుంటానా గది లెక్క నీ కథలు వాడు ఇప్పుడు సంపత్ ఇది వరకే 7 ఏళ్ళ పంచాయతీ అట్నే అగ్గి జరిగింది ఒక్క గుంట భూమి కాడ 2 ఎకరాలు పడవ పెట్టుకొని ఇట్లా చేస్తారు మళ్ళీ దీనికి నేను ఎంతరా ఇప్పుడు నిన్న సరే 1 లక్ష 2 లక్షలు పెట్టారా దడవద్దు పెడితే పెట్టిరు పెడితే నేను ఒక్కనాడే 5,000 తాగిరు మనిషికి పంచుకున్నారు 17,000 వీకినాయి నిన్న తాగిరు ఉత్తవచ్చి అయిపోయాయి మీకు ఏమన్నా బుద్ధులు శరాలు ఉన్నాయిరా బూరు తాతారు ఎందుకు మీరు చెప్తే నాకు ఎప్పుడు కాదు నేను రూపాయి సంపాదించుకొని కూడా పెట్టుకుంటే మంది పళ్ళు చేస్తాడు ఇద్దరికంతేరా ఆయన చెప్పి వాడికంతే నువ్వు కంతే ఇద్దరికంతే మందిని తాగాలి ఇప్పుడు నా సంసారం నాశనం చేసుకోవాలి చెప్తే తలకాయ పని చేయదు మీకు ఇప్పుడు చెడిపోతున్న శంగలు ఇస్తారు కదా ఎవరు శంగలు ఇస్తారు మరి అది ఆ సోయి మీకు ఉండదా ఎవడన్నా జర ఓర్చుకుంటే ఏం బారా ఎందుకంటే ఓర్చుకుంటాడు ఓర్చుకోడు నేను కింద పడిపోదా ఓర్చుకుంటే నా జాగాలో నేను బోర్ వేసుకుంటా ఎవడు ఆపుతాడో ఎట్లా ఆపుతాడో నేను చూసుకుంటా ఇక ఆడా ఇంచు కూడా తమనియా నువ్వు ఆడ ఒకసారి ఏసి చూడు చూద్దాం నువ్వు అయితే అడ్డం రా దేని కడతా చూడు చంపుతావారా అరే ఏదైతే కదైతేరా చంపుతావారా దండం పెడతారా జరా మమ్మల్ని మనశాంతి కూడా జరా నాకు అల్లబట్టి నా మీద చేసినప్పుడే నువ్వు పీకిన నీ మీద అసలు గౌరవమే లేదు పీకింది ఆ రోజు తొక్కితే మేము గాజులు దొరుకుని కూర్చుకున్నా నువ్వు కొడతా అంటే ఆగురా స్వామి అయ్యా సావదాలకు వచ్చింది బిడ్డ బాబుని జరా 4 రోజులు మంచిగా బతకనిరా ఎందుకురా ఇట్లా ఆయన పాపం ఇంత గోస కూర్చుకుంటారా ఏమన్నా కడికలం ఉండదురా మీకు ఒక్కసారి ఆలోచించారా? అరే పెద్దోడా అరే చిన్నోడా నిన్ను భరించలేదురా
తప్పక నేను చచ్చిపోతారా ఈ పంచాయతీ ఎవరు చచ్చిపోతారా కొన్ని రోజులైనా రా 7 ఏళ్ళు కదరా ఇప్పుడు నువ్వు చచ్చుడు కాదు నీ కళ్ళ ముందర కొట్టుకొని మేము చచ్చినట్టున్నాం వాడి కాదు. కథలకు. అయ్యా కన్నీరు తీస్తే మీకు మంచిగా అనిపిస్తుంది అయ్యా నడిపించుకుంటారా మీ ముంగట కట్ట సంవత్సరాల ముసలోని చిన్నబాబు నీకేం తెలియదు సపరేట్ ఒక చెప్తానా అంటే ఏం చేయాలంటే ఎట్లా అంటే మీటమే నారా ఎవడు అంటే వాడిని మరవాడు చేసుడు అది నువ్వు చూస్తలేవా నా జాగా నేను బోరేసుకుంటా అడ్డం పడబట్టే అరే మళ్ళీ నా తాగంటాడు నేను సరే, దానికి నా పాకాలి కాదు వా. ఏయ్, నువ్వు నాటక చెప్తాను నేను బొక్కలు బొక్కలు తిరుగుతాయి ఏయ్, ఆగురా ఆగురా రే తాగుబిడ్డ అంత కోపాలు వద్దురా అరే స్వామి ఇప్పుడు చెప్పినట్టు ఇంటర్ రాలేదా మీరు నాకు చెప్పు పెద్ద మనుషులకు వేయిందే వాడు వాడేమో చేస్తా ఉంటాడు కదా బోరేయకుండా మంచిది ఏ సూత్తా అడ్డం వస్తే అదే పోకలే తొక్కిపించి లోపల ఇంకా అరే పెద్దోడా నీకు దండం పెడతారా ఆడు చిన్నోడు రాడు చిన్న కలిసి మెలిసి ఉండు రాడు చచ్చిపోయేదాకా చచ్చిపోయాక మీరు ఏమన్నా చేసుకోవాలి అది కాదు బాబు చిన్నోడు అంటే చిన్నోడు లెక్కుండా అనవద్దా ఇప్పుడు కాదా ఇప్పుడు జర కొద్దిగా ఇప్పుడు మీరు ఇద్దరు దడబతులు పెట్టారు దడబతులు పెడితే ఆ పెద్ద మనిషి వచ్చి మీ తీర్పు చేస్తాడా ఆయన 420 సత్యం మీ 2 లక్షలు తీసుకుపోయి ఎవరికి అప్పుకిచ్చుకొని పూట గడుపుతాండి ఆయన మీ పంచాయతీ అయితే దిగది మీరు కమిట్మెంట్ అయ్యి మీరు సర్దిద్దుకోవాలి కానీ నడమ వాడిని బతికిస్తారు ఇప్పుడు మీరు అది ఎవరికి ఉండాలి తెలివి పెద్దలకి ఆనకే లేకపోయా నన్ను ఏం చేయమంటాను అరే ఒకరు చెప్తే వాళ్ళకు ఉండాలి ఆయన ఇప్పుడు మధ్యలో ఈ సత్యంతో మీరు సత్యంత వరకు కూడా ఈ పంచాయతీ తేలది అవునా వాడికి ఉండాలని వీడంటాడు వీనికి ఉండాలి వాడంటాడు ఎవరు చక్కదనం ఉన్నారు ఇలా మరి ఆయన నమ్మి ఎట్లా పెట్టిరా మీరు దడబతులు ఎట్లా పెట్టిపించారు కా జ్ఞానం ఉండక గందూరం ఎందుకు పోతుంది రోజు ఎంత తాగి ఎంత తందన ఆడతారు వీళ్ళకు ఏమైనా మానసికంగా ఉన్నా అదే మరి ఒక్కరు అడిగిన అర్థం చేసుకో చెప్తే ఎన్నెళ్ళ మీకు వెళ్ళింది మామ ఒక్క నిమిషం నువ్వు మధ్యలోకి వచ్చి ఏదో నువ్వు మాకు సమాధానం అవసరం లేదు సమాధానం కాదు అరే అరే ఏదన్నా ఘోరం జరిగినప్పుడు నిలబడ రావా ఏమనంటే అట్లా మాట పాల్పంచుకొని పోతాం మేము మాట్లాడడానికి వచ్చినాం చెప్తే ఊళ్ళు ఉండదు గిట్ల జరుగుతుందని మాట్లాడటానికి వచ్చినామా మీ పాల్పంచుకొని మేము బతకటానికి రాలే నువ్వు తుత్తా నువ్వు మాట్లాడతాను అన్న వీళ్ళు అట్లా కనుకోరు సాగురి అంతే ఎక్కువ మాట్లాడుతూ మళ్ళీ మేము మాట్లాడడం అయ్యా మీకు మాట్లాడడం మీ పని ఎట్లా చెప్పినా కానీ చెప్పిస్తాం కానీ పోతాం మీకు తనుకో సాగురి దయచేసి మాత్రం మీరు మాత్రం మధ్యలోకి ఇన్వాల్వ్ కావద్దు ఎట్లా ఎందుకంటే నేను బోరే చూపిస్తావు ఏం చేసుకుంటా ఎవడే మస్తీ బాగున్నదిరా బాగున్నది మీకు మస్తీ నేను కూడా చూస్తా చూస్తారు కదా వానికే కంతుంటే నాకేం తక్కువైందే నేను కూడా చూస్తా పో ఎవడేమో సక్కనోడు కాదు పోరు అన్న సొల్యూషన్ ఏం లేదా ఇక ఈ పంచాయతీలో దిగదు ఇక ఎట్లా ఊరంతా లోకం అని చెప్పారు చుట్టూ 10 రోజులు చెప్పారు మేము చెప్పినా మా తలకారకరమైన ఇక వాళ్ళు అంతా ముండి పోయినప్పుడు ఒకటి ఏం లేదు చక్కగా అన్న అల్లు దగ్గర బిడ్డ దగ్గర పోదాం వాళ్ళు అయితేనే వీళ్ళకి చెప్పుతో తన్నేదంటారు ఏది చేసినా చేస్తారు ఇక దానికి తప్ప ఇంకో మార్గం లేదు చక్కడికి పోదాం నువ్వు బాధపడకు అల్లుడు బిడ్డ చెప్తేనే వీళ్ళకి మానసిక రావాలి పంచాయతీ దిగాలి ఇక ఇక్కడ వీళ్ళు దిగనియరు వీళ్ళకు తెలియదు వీళ్ళు అంతే ఆ పని అంతే సప్లై మనం పోదాంపా అరే గింత అద్మానం గోస ఉచ్చుకోబట్టి అవా తిన్న తిండిపోయిన పడకుండా ఇద్దరిద్దరే మొబైల్ అవా అగో మామ పునయ్య పుత్రమే చెప్పక చేయకొచ్చారు పని వాట బిడ్డ నీతో అనుకోకుండా బయలుదేరి సరే కానీ కాలువడికి వచ్చుకోపోరు తిందురు కొంచెం తినేసిన వాళ్ళు ఇంటికాడ అగో ఇంత పొద్దుగానే తిన్నారా ఇంకా తిన బయలుదేరాం బిడ్డ స్వాతి మీ బాబు వచ్చింది రారా బాబు మంచిగా ఉన్నావా అని చిన్న బాబు అంత మంచిదేనా ఏమైందే బాబు ఎందుకు బాధపడతాను ఏమైంది ఏం చెప్పమంటావు బిడ్డ వాళ్ళ వాళ్ళలో ఇంటికాడ వీళ్ళలో అది కొట్టలేదు తెగుతలేదు బిడ్డ మీ అమ్మతో నువ్వేనా మంచిగుంటుండే నాకు ఈ బాధ తప్పుతుండే ఎందుకు బాబు అట్లా మాట్లాడుతావు ఏమైందే ఏమైంది వచ్చినా మామ మళ్ళీ ఏమైంది
నువ్వు ఇక్కడ ఏస్తే మంచిగా ఉండే నేను చెప్తున్నా మర్యాద కొద్ది చెప్తున్నా అన్న మర్యాద కొద్ది ఏం చెప్తావు నువ్వు? ఇందో అన్నానికి గౌరవం ఇచ్చిన ఏం చెప్తావు? నా కడుపులో కొడతావా నువ్వు నా కడుపు కూడా నేను చచ్చిపోనారా మరి నీ జాగలు వేసుకో అంత అద్దులేదు ఆమూలకేసుకో గామూలకేసుకో గీన దొరికిందా నీకు జాగా అరే పాయింట్ పడతారా నా ప్యాంట్ గంగల వండి ప్యాంట్ కొనాలి మళ్ళీ పాయింట్ అని మాట్లాడుతాను అన్న మీరు ఇక్కడ బోరెత్త మంచిగా ఉండదు అది మిషన్ అత్త మాత్రం దాన్ని అగ్గి తగలబెడతా ఎవడతావు రాని నువ్వు ఆఫీస్ అదే టైర్ల కింద తొక్కి చంపుతావురా నువ్వు నల్లి కుట్లోని చంపుతావు నువ్వు నా మీద చంపుదా నువ్వు ఇంట్లోకి వచ్చిన కాడికి మాకు దరిద్రం వచ్చినట్టు అయింది. నువ్వు ఏమంట కాలు పెట్టినావా ఇంట్లో కథం మొత్తం అందరి పాపుడు 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 అందరికి దూరం చేస్తానవే. ఏ రా గదంతో పెట్టుకుంటున్నా దాంతో పెట్టుకుంటా కుక్కతో పెట్టుకున్నట్టే పా. అది కుక్కలు ఎక్కడ మొరుతుంది. ఆడదాని మీద చెప్పు తీయడానికి సిగ్గు అనిపించలేదు. నీకే ఉన్నది చెప్పు, నాకు కూడా ఉన్నది చెప్పు అనుకొని చంపుతా. ఏమనుకుంటానో ఎట్లా చెప్తాడు కుక్కలు వేసినట్టు. ఆడుగుట్ల కూడా ఇంట్లో ఎందుకు అన్నవరా మరి దొంగలెక్కలు చేసుకుంటా. ఏ రా గాళ్ళతో ఎందుకు రా నువ్వు? ఏ ఇజ్జత్ మనం చంపుకొని అందరు దొంగ లెక్కలు ఉన్నాయి. ఉండు ఎవ్వరు దొంగనో ఏం సంగతో రేపు పొద్దున మళ్ళీ 7 లక్షల రూపాయలు పెట్టుకున్నారు. పెట్టుకున్న కాళ్ళకి ఒక్కనాడే మొన్న 18,000 రూపాయలు కొట్టారు. ఇక పెద్ద మనుషులు ఎట్లుంటారు బిడ్డ, ఎదిగి ఎగుతారు బయటకు దిగెత్తారు. తాగి ఒకటి సంగనాడు వాళ్ళు వీళ్ళ పంచాయతీ ఇంకా పెంచాలని వాళ్ళు చూస్తున్నారు. వద్దు బిడ్డ అంటే చెప్తున్నారా ఇది రామ గోస కూర్చుకుంటారు. ఇప్పుడు ఇది మాకు వశం కాక అన్న ఎట్లనే ఈ మనలు వేగలే అంటే మళ్ళీ అన్నకి ఆలోచన వచ్చి బిడ్డ దగ్గర ఆలోచన పోదామంటే ఇక నోలుకొని బిడ్డ మీ దండం పెడతా కాలు మొత్తం బిడ్డ మీరు వచ్చి చెప్తేనే కానీ లేకపోతే వాళ్ళు అంటారు మమ్మల్ని పెద్దలు చూపిస్తామని పోతే ఏం చేయొచ్చు ఒక్కరైనా బాధం కాబట్టి గాడిదలకు సిగ్గురాట్నా ఎన్ని రోజులు కొట్లాడుకుంటే ఇట్లా ఇలా కాలం మీద కొట్లాడనా మామ బాధపడకు తీయ రేపు మొత్తం తిమ్మేము మామ బాధపడకు నీ బిడ్డ నేను వస్తాను రేపు చిన్నమామ రేపు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు సరే మామ బాధపడకే ఏవా నాటి నుంచి లేదు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళు గట్లే కొట్లాడుకుంటారు అవలగాడుతులు వాళ్ళకు బుద్ధులు రావే. నువ్వెందుకు బాధపడుతున్నావు? మేము లేమాయే మీరే వచ్చి చెప్పుతాం వచ్చి చెప్పులు నువ్వు బాధపడకు మామ. వాళ్ళు ఏం చెప్పి అయినారు దండం పెడతా కాలు మొత్తం బిడ్డ మీరు వచ్చి ఎట్లా చేసి పోదాం అంత పెద్ద మాటలు అంటున్నావు. ఏం బాధపడకే మామ నువ్వు బాధపడకే నువ్వు మేము లేమా వచ్చి చెప్తారు ఏం కదా మరి బిడ్డ మామ పంచాయతీ దాకా వచ్చిందే కనబడుతూనే ఉండే. సరే అరే స్వామి ఆడ చూసినా అర్థమైపోయింది అది మనిషి పొడిచినది అయితే కాదు. ఈ ఎలక పొక్కనో ఎన్నికాలో పొడిచినట్లది. జర ఎందుకో కంటిగా నువ్వు కూడా వాడు కూడా తొందరపడేది లేకుండా తొందరపడ్డాడు అనవసరంగా. సంపత్ అరే మనిషి పొడిచింది అయితే కాదురా అది ఎలక పొక్కనో ఏదో పొడిచినట్లది. జర నువ్వు కూడా అర్థం చేసుకొని మాటలు నోరు జారేది లేకుండా నోరు జారినావు కాబట్టి ఎందుకు తీరా ఏదో నువ్వు తప్పైందని చెప్పరా ఊకే వచ్చేది లో ఎందుకు ఏదో కోపంలో మాట్లాడిచిపెట్టినా నా తప్పైందని ఒప్పుకుంటాను. స్వామి అర్థమైంది కదా వాడు తప్పైందని చెప్పిండ్రా ఊకే గా బోర్ కూడా నువ్వు దగ్గర వేసుడు తప్పేరా ఎందుకంటే కొద్దిగా జరిగి జర వేరే దగ్గర వచ్చి వేరే దగ్గర వేసుకోరా ఊకే ఎందుకు దగ్గర అంటే పడొద్దా అన్న నువ్వు మళ్ళీ గట్లే మాట్లాడతావు. పడతా తీరా ఊకే ఎందుకు పడుతుంది. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మొత్తం అంతా కొబ్బరికాయ పెట్టి మొత్తం పొలం అంతా తిరిగి చూస్తే గానే నాకు పాయింట్ చూపించే లేకపోతే మన గట్టి పక్క పని ఎత్తినా లేకపోతే మన జాగాలు ఎత్తినే నా జాగాలేగానే వేసుకుంటుంది. కరెక్టేరా ఇప్పుడు తప్పైందని చెప్పిండు ఒప్పుకున్నాడు. ఆ పొక్క కాళ్ళు వచ్చింది ఎవరు ఓర్చుకున్నావా ఎందుకురా ఊకే సిద్ధుల మీద ఉన్నాడు. తప్పదైతే కడుపు నిండుతుందా లేకపోతే నా పొలం పారుతుందా వచ్చిందే కాన్న. ఇప్పుడు ఈ బోరెత్తున్నాను కడుపు మంటతోనే వాడు ఎన్నికైనా ఏదో పొక్క చేస్తే మావాడు వీడే పొక్క చేసిండని చెప్పి నన్ను ఉన్నది లేనిది రకరకాలుగా మాటలని బూతులనే పొద్దుగాల కూడా మా బాబుతో ఎట్లా మాట్లాడినప్పుడు మా బాబు చిన్నబాబు ఉన్నప్పుడు అరే తురే అని చెప్పారు వాళ్ళ మీద నా మీద ఏదో ఎక్కించి చెప్తాడు. ఇంటికాడ పోతే మా మరదలు ఏం చెప్తా సాంప్రదాయాలు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ లేనిపోని బూతు అని నన్ను దొంగ అంటది నన్ను చెప్తాం కొడుతుందట.
ఆడోళ్ళ మీదకి ఏనాక కొట్టకుంటే ఏం చేస్తారే? చూసావా ఇక మళ్ళీ అట్లా ఉంటుంది లెక్క. గెలుకుడు కరెక్టే, చేసుడు కరెక్టే. గవన్ని పక్క పెట్టురి. అరే సామెరే జర నువ్వు దూరం వేసుకోరా ఊకే. నేను వేసుకోనన్నా, నాకు పట్ట దగ్గర వేసుకోవడం లేకపోతే బాగా చాలా ఎత్తున్నా వాళ్ళు పొలం ఎత్తున్నా మరి వార్తకు పోతున్నా జోలికి పోతున్నా. అరే నేను చేసుకుంటానా తప్పైందని చెప్పినా కూడా గంత చెరుతుకుంటా పట్టే. అరే సంపత్ ఎందుకురా మరి చెప్పినప్పుడు ఊకే ఎందుకు అరే స్వామి తప్పైందంటే తప్పైంది ఒకసారి ఇటు రానరా. బావకి ఇట్లా వచ్చిరే. సత్యమనా వాడు ఏం చేసినా సరే నేను చెప్తున్నా నా దాని మాత్రం నేను వేసుకుంటా. మీరు ఎట్లా సంబంధం ఏం లెక్క. అరే ఏం జిజ్జు మీద పోరా అని చెప్తే ఎవరు చెప్పిన ఈ బోర్ ఒకటి దూరం వేసుకుంటే అయిపోయేదానికి ఎందుకు అయిపోతుంది. సరే వాళ్ళ బావ వచ్చాడు ఏం చెప్తారు మాట్లాడండి. నమస్తే నమస్తే నమస్తే. ఏమైందిరా మళ్ళేమో కంప పెట్టిరట, మళ్ళేమో అనుకున్నారట, పెద్ద మనుషుల దగ్గర పోయిరట. మారారా మీరుగా? సిగ్గులు రావారా? ఎన్ని రోజులు రాయి కొట్లాటలు? ఆ పెద్ద మనుషులు ఎందుకు బాగా పెట్టిస్తారా ఇప్పుడు? ఏం చెప్పాలి బావా, నా పొలం అంతా ఎండిపోతుందని ఇక బోర్ పాయింట్ ఆయన చూస్తే తీసుకొచ్చి ఇక బోర్ పాయింట్ చూపిస్తాను. వీని పొలానికి ఒడ్డు కట నేను గడపార అందుకొని పొక్కదో విన్నట. ఇక వాని ఇష్టం వచ్చినటువంటి బూత్ తిట్టుకుంటా, రారా పోరా అదిరా ఇదిరా బాడుకావు దేడుకావు అని వాడిని ఇష్టం వచ్చిన బూత్ నోటెగర పోనిస్తలేడే. ఇదేనా వీడు నాకు ఇచ్చే విలువ? ఇక ఏం చెప్పాలి చెప్పావా నేను ఇక బావా నేను అప్పు చేసి బోర్ వేసుకున్నానే, ఆ దేవుని దేవాలని నీళ్ళు పడ్డాయి. అది చూసి నా పక్క పంటి ఇప్పుడు వచ్చి బోర్ ఎత్తా అంటాడు. ఆడికిటికి 20 మీటర్ల దూరం లేదు. అరే కొద్దిగా దూరం వేసుకోయా, గింత దూరం గింత దగ్గర అయితే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. ఎవ్వరు చెప్పినా ఇంట్లేడు, ఎట్లా పడితే అట్నే ఆయనే మాట్లాడతాడు. నాకు కడుపు మీద కొట్టకు, జర దూరం వేసుకో అంటున్నా. ఇలా ఏమైనా తప్పు ఉందా నాది? నేను బతుకొద్దా నా పొలం ఎండిపోయినా అట్లా మరి అంటే నేను సాగు అంటున్నా నేనేమన్నా? అదే దూరం వేసుకోరా అని చెప్తున్నా. ఇప్పుడు అంతేగారు నువ్వు చేసింది ఇక. సరేరా, ఇవాళ బోర్ గురించి కొట్లాడుకుంటుర్రు. లాస్ట్ 7 ఏళ్ల నుంచి దేని గురించి కొట్లాడుకుంటుర్రా? గుంట భూమి గురించి 7 ఏళ్ల కింద లొల్లు పెట్టుకొని జిజ్జుకు పోయి పెద్ద మనుషుల దగ్గర 5 లక్షలు జడబతి పెడుతుంది. పెద్ద మనుషులు అవి బుక్కిరి తాగిరి అయిపోయాయి. దాని తర్వాత 2 ఎకరాలు పడా ఉంచుతుంది. ఆ 2 ఎకరాలు ఎవరికన్నా కౌలుకి ఇచ్చుకున్నా 1,50,000 రూపాయలు వచ్చి 7 ఏళ్లలో. మీ పని ఏమన్నా మంచిగున్నాదిరా? అటు 5 లక్షలు నాశనం చేస్తుంది, ఇటు 1,50,000 మొత్తం 6.5 లక్షలు ఖర్చు పెడుతుంది. ఈ 6.5 లక్షలు పోగా ఇప్పుడు మీరు కొట్లాడుకున్న గుంట భూమి విలువ ఎంత ఉన్నదిరా? 20,000 రూపాయలు. ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉన్నదిరా? మీకు సిగ్గున్నదిరా? కొంచెమన్నా శరం పందులున్నాయం రా మీకంటే, కుక్కలున్నాయం రా, గాడుల కంటే అభిమానం ఉన్నారా? మీరిద్దరు కలిసి మంది పెద్ద మనుషులను బతికించుకుంటా మీ ఇంట్లో అయ్యని ఇబ్బంది పెట్టబడుతుంది. అయినా నీదేం పోతుందిరా? మీ అన్న జాగాలో మీ అన్న బోరేసుకుంటే నీకేం ఇబ్బంది అవుతుంది? అదే పక్క పంటోడు అయితే అడుగుతుంటే వారా? ఇవాళ అన్నయ్య పట్టుకే ఆగురా బోరేయకరా నేను ఇబ్బంది పడుతున్నారా అని మాట్లాడుతున్నావు. పక్కోడు అయితే అడుగుతుంటే వారా? నీకు రూల్స్ ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు బావా? నా బోరు కంచి 100 మీటర్ల దూరం వేసుకోవాలి, ఈయన 20 మీటర్ల దూరంకి ఎత్తా అంటాడు. నేనెట్లా ఒప్పుకుంటా? అయినా నువ్వు సూపర్ మంచిదిరా, ఏది రూల్ ప్రకారమే పోతావు. నువ్వు ఇంకా 20 ఏళ్ళు అయినా నీ పంచాయతీ దిగదరా భయ్, నేను చూస్తా కదరా. ఇట్లా ఇంకా 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటా పెద్ద మనుషుల్ని తాయిపిర్రి మేపుర్రి. ఇక ఇదే పని చేయర్రా మీరు, ఇక ఈ పంచాయతీ ఎప్పుకోకుర్రి. 10 కాకుండా 15 లక్షలు ఎవడు నీ బావా? ఇలా నీకు అనవసరం, నువ్వు జోక్యం చేసుకో చెప్తానా. నీకు బల్పు బాగున్నదిరా. నువ్వు బావ అయితే ఇంటికి రా, కాలు మొక్తా, కానీ మా విషయంలో జోక్యం చేసుకోకు. భూమి పంచాయతీ రా, నీకు అనవసరం లేదని చెప్తున్నా కదా. నువ్వు చక్కగా ఇటుకలు వీకు. ఏం మాట్లాడతాను రా? బావతోని మాట్లాడే పద్ధతిదేనా? మిమ్మల్ని చూస్తుంటే ఊరంతా నవ్వుతాందిరా. వీళ్ళకి పంచాయతీ చేయించుకునేటోళ్ళు మన చుట్టాలలో ఎవరైనా ఉన్నారా? ఇంటికాడ ఆడలొల్లి, బాయ్ కాడ మీలొల్లి. అమ్మ ఎట్లాగో చచ్చిపోయింది, ఉన్న పాపను కూడా చంపుకుంటారా? ఇంత తిండి పెడతలేరు. చిన్న బాపు పుణ్యమా అని పాపకి ఇంత తిండి దొరుకుతుంది. ఆయన లేకపోతే ఇప్పుడు గడ్డి మొలిచేది. అయ్యో చిన్నబాపు, వెనకటి నుంచి చిన్నబాపే పెట్టిందా తిండి? మేము పెట్టలేదా? తిండి పెట్టలేదని మమ్మల్ని ఇట్లా కూడా బదనాం చెయ్యరు. ఇక ఆయనకు మేము నచ్చనే నచ్చం. కొడుకులు కోడలన్న ప్రేమే లేదు. 10 మందిలో ఇజ్జత్ తీయడానికి ఆయన ఇంట్లో తింటాడు తిండి. అవును, మీరంతా శుద్ధ పూజలోళ్ళు, మంచోళ్ళు. ఆయన మంచోడు కాక చిన్న బాబు దగ్గర తింటాడు. ఆయన ఒక ఆడపడుచున్నది, అది ఎట్లుంటదని ఏనాడన్నా ఫోన్ చేసిన మొఖాలేనా మీ? అరే మీ ఇద్దరికి ఒకటే చెప్తానా, బాబున్నన్ని రోజులు మంచిగా కలిసి ఉండుర్రి. ఒకవేళ మీరు కలిసి ఉండకపోతే నేను పోయి పోలీస్ కేసు పెడతా. మా బాబుని మంచిగా చూసుకుంటలేరు, ఆయన చక్కగా సాత్తలేరని కేసు పెడతా. ఏమనుకుంటారు? ఎందుకు చెల్లే పోలీస్ స్టేషన్లో కేసు పెడతావు? పెట్టుకోపో, నీ ఆస్తి ఏమన్నా గుంజుకున్నామా? అయినా మేము తన్నుకుంటాము, కొట్టుకుంటాము, చంపుకుంటాము. మా జాగాలు, మా భూములు, మా జీవితాలు మా ఇష్టం. నీకెందుకు? నిన్ను ఇంటికి ఇచ్చడం అయిపోయింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకో. ఇంకోసారి పోలీస్ స్టేషన్ గెలిచిన మాట్లాడినామనుకో మా ఇంటి ఆకలి కూడా అడుగుపెట్టదు చెప్తానా.
అర్థమైందా? నేను చెప్పలేనా వీళ్ళు మూర్ఖులు కాదే, వీళ్ళు మారుతారు అనుకుంటున్నావా? ఇంకా 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నా వీళ్ళు మారరు. వీళ్ళ సంగతి నేను చెప్తా, వీళ్ళ సంగతి పోలీస్ స్టేషన్ లో పెట్టి మక్కలి రోడ్ పెడితే మారుతారు వీళ్ళు. ఇట్లయితే మారరు. నువ్వు పెట్టుకోబరి పెట్టుకోపో. పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. పోలీస్ స్టేషన్లో మేమంటే మాకేమన్నా కొత్తనా పోలీస్ స్టేషన్లు? ఇది వరకు పోలేదా చూడలేదా? ఇక నువ్వే చూపిస్తావు మాకు కొత్తగా. రాయ్ నడు, నడు. వీళ్ళతో అయ్యేదేంది పోయేదేంది? పోలీస్ స్టేషన్ అడ పోలీస్ స్టేషన్. అరే నిన్న మీ అక్క బావ వచ్చింది, మీ ఇద్దరి మీద కేసు పెడతాను. మీ ఇద్దరి గురించి మొత్తం చెప్పారు నాకు. ఊళ్ళో పెద్ద మనుషుల మాటలేని మీరు ఎట్లా చెడిపోతారు, ఎట్లా దన్నుకుంటారు మొత్తం వివరంగా చెప్పారు. మీ ఇద్దరి మీద కేసు పెడతా అంటే నేనే వద్దని చెప్పిన. నేను ఒకసారి మాట్లాడి చూస్తా, మీరు రందిపడకుర్రి అని చెప్పి సంధాయించిన. ఒక్క తల్లి కడుపులో పుట్టినోళ్ళు కాదురా, ఎందుకు రాయి పంచాయతీలు? నా మాట ఇనురు బిడ్డ. అరే 7 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక్క గుంట జాగా కోసం కొట్లాడుతుర్రా మీరు. ఇప్పుడు మళ్ళీ బోర్ పొక్క కోసం. ఈ 7 ఏళ్ళలో ఎంత నష్టపోయారు మీకు అర్థమవుతుందా? అదిరా దగ్గర 6-7 లక్షలు పెట్టుంటారు. మీ వల్ల పెద్ద మనుషులు సుఖపడతారు, వాళ్ళు మంచిగా తింటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. మీ భవిష్యత్తుతో మిత్తిల బేరాలు కూడా చేసుకుంటారు. మీరు ఎంత నష్టపోతున్నారు? మీకు అసలు సోయిస్తుందా ఏమన్నా? సార్ ఇంకా 5 లక్షలు వేయడం మంచిదే. వీరికి సెంటు భూమి దక్కనియా, పొలం కాడ బోరేనియా. చూసిరా సార్, చూసిరా వీడి మాటలు. వీడు తమ్ముడు, నేను అన్నాను, నేను వీనికంటే పెద్దోని, నాకు ఇచ్చే మర్యాద ఇదేనా వీడు? అరే నువ్వు సెంటు భూమి దక్కని అంటున్నావు కదా, సెంటు భూమిని వెంట దక్కనివో చూస్తా. నేను అనుకున్న దగ్గర బోరే చూస్తా. నువ్వు ఏం చేసుకున్నావు చేసుకో. ఇక చూసిరా సార్, మీ ముంగంటే ఎట్లా పేరుస్తారో చూసిరా. వీడు చంపడానికి కూడా వెనకాడారు సార్, వీడు పెద్ద లంగా. అవురా, నేను లంగనే, నా లంగతనం మీద సార్ చూస్తాడా? అరే మీరు మంచిగా చెప్తే వినరా? ఎదురా మీ తమ్ముడిని కొట్టద్దా? అయితే నిన్ను కొట్టబట్టరా? అబ్బా నిన్న మొన్న బావి కాడ గట్టి కాడ బోర్ బొక్క కోసం ఇద్దరు ఒకరి మీద ఒకటి పెట్టి తండుకున్నప్పుడు ఏమైనా ఈ ప్రేమలన్నీ ఇప్పుడు అడ్డుపడుతున్నారు. ఒకరికొకడు అన్నని పెడితే తమ్ముడు పాపం అంటాడు, తమ్ముడు పెడితే అన్న పాపం అంటాడు. సార్ మేమే కొట్టుకుంటే మాకంత బాధ అనిపించలేదు సార్. మా అన్నను వేదన కొడుతుంటే నాకు మస్తు బాధ అవుతుంది సార్. గుండెలు అవిసిపోతుంది. కొట్టుకోండి సార్. ఇదిరా ప్రేమ అంటే. మీ అక్క చెప్పిందిరా నాకు, చిన్నప్పుడు మీరు ఎంత ముద్దు కలిసి ఉండేటోళ్ళు, శిరకం లాయేటోళ్ళు, గోటీలా రాయేటోళ్ళు, సంతోషంగా ఆడుకుండు, మంచి కలిసి మెలిసి ఉండు. కానీ ఇప్పుడు ఎందుకురా ఈ భూముల కోసం, జాగల కోసం, బోర్ పొక్కల కోసం ఉతుకసస్తాను. రే ఈ జన్మకేరా మీ ఇద్దరు అన్నదమ్ములు. మల్ల జన్మ ఉంటుందో లేదో ఎవరికి ఎరకలేదు. మా అంటే ఇంకో 40-50 ఏళ్ళు బతుకుతారు కావచ్చురా. సంతోషంగా బతుకురా. అరే మిమ్మల్ని రాత్రంతా అలా లాకప్లేస్తా ఇద్దరిని, చీకట్లో చూస్తా. ఆ చీకట్ల మీరు చిన్నప్పటి నుంచి ఎంత మంచిగా కలిసి ఉన్నారు, ఎంత ముద్దుగా ఆడుకున్నారు, అవన్నీ గుర్తు తెచ్చుకోరు. పొద్దుగా లేచి ఒక నిర్ణయానికి వచ్చి నా దగ్గరికి రండి. అర్థమైందా?
సార్ మమ్మల్ని క్షమించారు సార్, మాది తప్పైంది. మా తప్పేందో మేము తెలుసుకున్నాం. మా గతం మాకు గుర్తు చేసి మా కళ్ళు తెప్పించి మేము ఇక నుంచి కలిసే ఉంటాం సార్. సార్ మా తప్పేందో మేము తెలుసుకున్నాం. జాగలని భూములని చిన్న చిన్న విషయానికి గొడవలు పెట్టుకొని మేము ఎంత దూరమైనామో ఇప్పుడు అర్థమైంది సార్. నేను బతుకున్న రోజులు నా తమ్ముడు నేను కలిసి ఉంటాం సార్. శభాష్ బిడ్డ, మీరు ఇట్లా మారాలనే, మీరు ఇట్లా కలిసి ఉండాలనే నా ప్రయత్నం కూడా. అర్థమైందా? మంచి కలిసి ఉండండి, ఏం లొల్లు పెట్టుకోకూడదు. భూములు జాగాలు పంచాయతీలు అన్ని పనిచేయదు. ఊళ్ళే సంపత్తు స్వామి అంటే ఆహా ఇంత మంచి అన్నదమ్ములు రానుకోవాలి, రామలక్ష్మణ్ లెక్క కలిసి ఉండదు. అర్థమైందా? మళ్ళోసారి పంచాయతీలని పెద్ద మనుషులని ఈ దమానత్లని పోయిరనుకో ఎట్లుంటుంది అర్థమైంది కదా. ఆ పెద్ద మనిషిని కూడా మంచిగా చూసుకోండి. అర్థమైందా? ఆయనని మంచిగా చూసుకుంటేనే రేపు మీ పిల్లల్ని మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. పోరిగా బాపు 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 ఎన్ని రోజులు మేము భూములు కావాలి జాగాలు కావాలనుకుంటా లొల్లులు పెట్టుకుంటా, ఇటు నీకు మనశ్శాంతి లేకుండా మాకు మనశ్శాంతి లేకుండా బతికినాం. కానీ ఇప్పటి నుంచి మేము ఇద్దరం అట్లా బతకమే, మంచిగా కలిసిమెలిసి బతుకుతాం. నీకు 2 కొడుకులు ఉన్నట్టే గాని ఒక్క పూట కూడా నీకు తిండి పెట్టలేకపోయినామే. మమ్మల్ని క్షమించే బాబు, మమ్మల్ని క్షమించు. ఎవరు లేని ఒంటరి లెక్క చిన్న బాబు ఇంటికాడ వచ్చి బతుకుతున్నాం. మమ్మల్ని అన్నందుకు నీవేనా కూడా నేను తీసుకోలేకపోతున్నా బాబు, మమ్మల్ని క్షమించు. ఊకరా చిన్నోడా, ఊకరా చిన్నోడా, బాబు అమ్మ ఉన్నప్పుడు ఎంత చెప్పిందే, వద్దు బిడ్డ అందరూ పెట్టుకోకుండా. నువ్వు కూడా ఎంత చెప్పినా మేము వినలేదు బాబు. బాబు మళ్ళా తప్పు చేయ బాబు. కాబట్టి మేము బతుకున్న రోజులు కలిసే ఉంటాం. నేను మంచిగా చూసుకుంటాం బాబు. చిన్నబాబు చిన్నబాబు తప్పు చేశాను చిన్నబాబు, తప్పు చేశాను. పొద్దున దొల్లు వద్దురా పంచాయతీ వద్దురా అని నువ్వు ఎంత చెప్పినా వింటే చిన్నబాబు. ఆయన బుక్కడు ఆలోచించి ఈ రోజుల్లో మా బాబుకు 2 పూటలు ఆపు పెట్టుకుంటా. మా బాబు మీరు ఎట్లా తీసుకోమంటే ఇప్పటి నుంచైనా మంచిగా ఆయన మంచిగా రాకపోయింది బాబు. బాబు చిన్న బిడ్డ బాయ్ కడిగింది బిడ్డ. బాబు ఈ కాల నుంచి మేమేం లొల్లులు పెట్టుకోమే. మా బాబు మేము మంచిగా చూసుకుంటాం. మంచిగా ఉండాలి బిడ్డ, మంచిగా ఉండాలి కదా. మనం మంచిగా బతకాలి బిడ్డ. ఇప్పటి నుంచి అయినా మన కుటుంబం మంచిగా బతకాలి. ఒక రియలెక్స్ చూపించదు బిడ్డ మనకు. అయింది బిడ్డ. ఇప్పటి నుంచి అయినా మంచిగా చూసుకోండి బాబు. బాబు ఇక కడుపులో పుట్టినాక కడుపులో పుట్టిన వాళ్ళ లెక్క మేము చూసుకున్నావా? కన్ను తండ్రి లెక్క చూసుకున్నావా? కానీ తోడబుట్టిన తమ్ముడు పోయింది కూడా బాగంటే కడుపులో పుట్టిన కొడుకుల కంటే నువ్వు మంచిగా చూసుకున్నావు బాబు. సరే మా బిడ్డ అర్థమన్నారు కదా. అయితే ఇప్పటి నుంచి అయినా మంచి గురించి రాదు బిడ్డ. సంతోషం. నాయన మంచిగా చూసుకోండి అన్న. బాధపడి ఏదో జరిగింది అని వాళ్ళకు ఇప్పుడు తెలుసుకున్నారన్న, వాళ్ళ జ్ఞానం వచ్చింది. సంతోషం. వీడికైనా మనం మంచి కూర్చొని మంచిదన్న బాబు. మన ఇంటికి పోదాం. అదే తమ్ముడు నాకు బాధ లేకుండా
మనం దూరపల్లం అన్న ఏం కట్టాను అంత బాధపడదు ఏమన్నా మన అంత పెట్టినైతే మంచిగా మంచిది అన్న బిడ్డ వేరే పోతున్నాం అన్న తెల్లారితే మనం మళ్ళీ కలుసుకుంటూ ఉంటుంది మనం మంచిగా బతికే సంతోషం అన్న అంతే పైన మీరు ఇబ్బంది చేయను మంచిగా చూసుకోవాలి అన్న మంచి రోజు కలుసుకుంటూనే ఉంటాం మనం మళ్ళీ ఇటువంటి ఎంత మంచిగా బిడ్డ మనకు అందరికి మనకు మూటలు తెలివి ఉంటుంది బిడ్డ అయితే ఇప్పటికైనా జరిగింది బిడ్డ. సత్యనా నీకు విషయం తెలుసా? ఏంద్రా? ఆ సంపది గాడు నువ్వు సామి గాడు కలిసిపోయినట్టే. సంపది గాడు కలిసిపోయినాడు? ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా? పులిస్ స్టేషన్ పోయినట్టే సిఐ కలిపినాడు వీళ్ళను. సిఐ కలిపినాడు? సిఐకి ఏమరికరా మన ఊరు పంచాయతీలని? అరే నువ్వు పంచాయతీ మనం చెప్పేటోళ్ళం ఊరు ఏం సంగతి మనకు తెలియదు ఆయనకి తెలుస్తుంది. మరి గిట్ల పంచాయతీ ఊరు పంచాయతీ కదా సిఐకి ఏమరికా? సిఐ ఎట్లా చెప్తారా? ఎవడేంటారు మనకు తెలియదు ఆయనకి తెలుస్తుంది చెప్పు. మరిగా ఎట్లా మరి? నమస్తే 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 నమస్తే. అంత మంచిగా అంత మంచి ఏం లేదే, మా బామ్మర్దులు ఇక కలిసిపోయినరు. గట్టెట కలిసిపోతారే? మన సిఐ సాబ్ దగ్గర పోయి మాట్లాడితే కలిసిపోయినరే. ఇక వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. సిఐ గీ పంచాయతీలకు సిఐ ఎందుకు వస్తాడే? ఊరు పంచాయతీలు గిట్ల పంచాయతీలు ఆయనకి ఏమరికైనా ఊరు పంచాయతీలు ఆయన ఊరికొక ఇన్నేం తలదొరుతాడనే? ఏదైనా ఉంటే చెప్తే మేము చెప్పాలి, మాకెరికి ఉండాలి, కానీ ఆయనకి ఏమేరుకుంటుంది? ఇప్పుడు గట్ల కాదే, వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు అంటే సిఐ ఎట్లా చెప్పారు అంటున్నావు అంటే వాళ్ళు కలిసిపోతాను నీ ఉద్దేశం? కలిసిపోతాను కాదే, మరి ఇంతగానో తిప్పలపడ్డాము, ఎండలు తిరిగినాము, ఆ ఎండ గెట్ల పంచాయతీ అది కొలిచినాము, ఆ పొక్క కాడ చూసినాము, 4 రోజులు తిప్పలపడ్డాము. ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాము పంచాయతీ గురించి. గట్ట చెప్తాడు ఈ సిఐకి ఏమనుకుంటుంది? అది అదే నేను తిప్పలపడ్డామని నీకు ఫస్ట్ చెప్తామని మా ఇద్దరు బామ్మలను దొరికొచ్చి చెప్తాన్నా అన్న ఇద్దరు కలిసిపోయినరే అని. అంటే ఇక అంత మీ జాగిరేనా? ఇక పంచాయతీ పెట్టుకుంటూ మీ వంతే, కలిసిపోవడం మీ వంతే. ఈ సిఐ గిన్నెకి దూరికి గిన్నె కలుపుతాడే? గమ్మత్తున్నదా మీరు? ఇప్పుడు గట్ల కాదన్న, మా ఊళ్ళో దడవతి పైసలు పెట్టినాం నీ దగ్గర. ఆ దడవతి పైసలు తీసుకుపోదామని వచ్చినాం. ఇక దడవతి పైసలు మీద కట్టుకొని కూర్చున్నాం. నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. పెట్టిన పైసలు అయిపోతే దడవతి పెట్టిన పైసలు ఉన్నాయి, అట్లే కొన్ని ఖర్చు అయినాయి. ఖర్చు అయితే ఎంత ఖర్చు అయింది? అరే ఖర్చు అయినాయి, అవి ఇప్పుడు లెక్క ఇప్పుడు చూస్తాం. ఖర్చు అయినాయి తీసేసి మిగతా పైసలు అంటే ఇప్పుడు కట్టుకొని కూర్చున్నావు, కట్టుకొని నీకు నువ్వు మాట్లాడచ్చు తీయా నువ్వుటిగా నీకేమరి కాదు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి అయితే నీ దగ్గర పెట్టిరు కదా? పెట్టిరంటే పెట్టిరు, దడవది పెట్టిరు, అవి కొన్ని ఖర్చు అయినాయి. అలాగే పంచాయతీ తీర్మానం అయినాక నువ్వు ఇక మళ్ళీ ఈ ఎద్దుకేగేసి బర్రె తాగేస్తుడు వద్దు. ఇక అంటే పంచాయతీ గురించి ఏందో తెలుసా నీకు? మేము ఎంత తిరిగినాము, ఎట్లా పోయినాము, ఎండలు తిరిగినాము, కొలిచినాము. ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాము, వాళ్ళ పంచాయతీ ఇప్పటిది. అది ఇప్పుడు అట్లా కాదే, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డావని నీ దగ్గరనే పైసలు పెట్టినాము. మళ్ళీ నీకే ఫస్ట్ చెప్తున్నాము. అసలు నీ బాధ ఏందన్న? పంచాయతీ ఎట్లా తెగిందని బాధపడుతున్నావా? పంచాయతీ తెగిందని సంతోషపడుతున్నావా? సంతోషపడు కాదు, గిన్నెలకు వచ్చి సిఐ చెప్పుడేంది? మా పంచాయతీలో ఊరు పంచాయతీ ఏమైనా గెట్ల పంచాయతీ ఎరకనా? ఏడ గెట్ ఉందని ఎరకనా? సిఐకి ఏమరికైనా గాడి ఉండి చెప్పగా అయిపోయాను. అంతా కాదన్నా, నువ్వు పైసలు ఇస్తావా? కమిట్మెంట్ అయినాక మళ్ళీ మధ్యలో నీకెందుకే బాధ? అది కమిట్మెంట్ అట్లుండదు. మేము మరిగా ఇప్పుడు మీరు అడగగానే పైసలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నాయి ఆడ జర ఇన్ని రోజులు తిరిగినందుకు ఈ 2 లక్షలు నువ్వే ఉంచుకుంటావా? నేను ఉంచుకుంటాను అన్నా. అవి ఇప్పుడు 7 ఉన్నాయి. పంచాయతీ అంటే వాళ్ళు ఎట్లా కష్టపడి పంచాయతీలు ఎట్లా పెట్టుకున్నారు ఏం కాదని మేము నిర్ధారణ చేస్తాం. దాన్ని పంచాయతీ గురించి మొన్న నుంచి తిప్పలపడతాం, తిరుగుతున్నాము. ఇప్పుడు ఆ పంచాయతీ అయిపోయింది అన్న, నిర్ధారణ లేదు, ఏం లేదు. వాళ్ళ పంచాయతీ అయిపోయింది, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి. ఇప్పుడు పైసలు లేవు, ఇప్పుడు కట్టుకొని కూర్చున్నావా? ఏ పైసలు లేవు, చూద్దాం పో. ఇప్పుడు ఇప్పుడే పైసలు ఇప్పుడు నువ్వు అట్లా అంటున్నావు. మరి 2-3 నెలలు చూద్దాం పో. ఇప్పుడు పైసలు చెప్తుంటాడు. ఏ కదేం కరెక్ట్ కాదు. సార్ ఒక్క నిమిషం ఒక్కసారి పెద్ద మనిషితో మాట్లాడండి సార్. ఇస్తున్నాను సార్. ఏ సిఐ చెప్తానే మాట్లాడదా? సార్ సత్యం సార్, ఈ స్వామి సంపత్తులు అన్నదమ్ముల ఇద్దరు దడవత పైసలు నీ దగ్గరనేగా? సార్ వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయారు. వాళ్ళ దడవత పైసలు 24 గంటల వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే సార్, అర్థమవుతుందా? 24 అవర్స్లో వాళ్ళ పైసలు వాళ్ళ చేతికి రావాలి. రేపు సాయంత్రం అన్నదమ్ములు ఇద్దరు వచ్చి నాకు చెప్పాలి, సార్ డబ్బులు ముట్టినాయి సార్ అని.
లేకపోతే మాత్రం మర్యాద ఉండదు చెప్తాను నేను. అప్ప చెప్తా సార్. అర్థమైందా? లేదు సార్, అట్లేం లేదు సార్, ఇచ్చేస్తా. రైట్. ఏమన్నాడు? చెప్పిండు ఆయన మాట్లాడి ఏం చేద్దాం. సరే తీ, రేపు వచ్చి తీసుకోవాలి ఇక పైసలు. రేపు సాయంత్రం ఇచ్చేస్తా పోయి. అంతే మరి పంచాదా కొట్లాడుతున్నా. సరే ఏ రానరా, రేపు సాయంత్రం ఆయన పైసలు ఇస్తారు కానీ రాదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే సిఐ దగ్గర పోడేందో, సిఐ పంచాయతీ చెప్పడేందో, వీళ్ళు పోడేందో, ఆడోడాడు మోపైనారు. ఇట్లయితే బాగానే ఇక మనం ఏం చేద్దాం మరి ఉంటే ఊళ్ళో మనమే మనం చెప్పాలి, మనం చేయాలి. మనకు తెలుసు ఆయనకేం తెలుసా? సరే కాంతి మరి ఏం చేద్దాం ఇక.